బాలిక దైవ స్వరూపిణి పడుకున్న రాజుకు కలలోకి వచ్చి దైవ స్వరూపాన దర్శనము ఇచ్చి అప్పుడు బాలిక దైవ స్వరూపిణి పడుకున్న రాజుకు కలలోకి వచ్చి దైవ స్వరూపాన దర్శనము ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ బాలిక నీలావడి గ్రామము దగ్గర రాగి చెట్టు మొదలు చేరేను అదృష్టమాయేను అక్కడ ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలవడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మ ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలావడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మా ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలవడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మ ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలావడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మా ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలావడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మా ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలవడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మ ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ అప్పుడు ఆ రాజు దిక్కున లేచిండు అడవిలోని బాల దైవమై కనిపించే మరలా రాగి చెట్టు చేరి మాయమాయే మరలా రాగి చెట్టు చేరి మాయమాయే అప్పుడు ఆ రాజు దిక్కున లేచిండు అడవిలోని బాల దైవమై కనిపించే మరలా రాగి చెట్టు చేరి మాయమాయే మరలా రాగి చెట్టు చేరి మాయమాయే చిన్నారి బాలిక ఓయమ్మ సాక్షాత్తు దైవము అనుకోని నీలవాడి అందు ఓయమ్మ చేరవచ్చినాడు ఆ రాజు ఆపద మొక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ నీలవడి క్షేత్రాన గంగమ్మ అగ్ని గంగమ్మగా వెలసినాదమ్మ ఆపద ముక్కుల తల్లి గంగమ్మ అభయ స్వరూపిణి గంగమ్మ రాగి చెట్టును చేరవచ్చి రాజు పక్కన ఉన్నట్టి సెలయేరును